నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. అన్నా అన్నందుకు అన్యాయం అయిపోయాడు ఒక డెలివరీ బాయ్. అసలు ఏం జరిగింది? ఆ డెలివరీ బాయ్ ని చితక్కొట్టుడు కొట్టారు. అసలు ఈ ఇన్సిడెంట్ అంతా ఎలా జరిగింది, ఏం జరిగింది అని తెలుసుకునే ముందు మనతో పాటు మాలతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో. అసలు ఈ డెలివరీ బాయ్ ఇన్సిడెంట్ ఏంటి? అసలు ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది? ఎందుకు అన్యాయంగా ఒక డెలివరీ బాయ్ ని చావబాదారు? యాక్చువల్లీ ఇక్కడ అతని పేరు వచ్చి అనిల్. మామూలు జనరల్ స్విగ్గీ బాయ్స్ అందరు ఇట్లా డెలివరీ చేస్తారు, అట్లే డెలివరీ చేయడానికి వెళ్ళిండు వైజాగ్ ఆక్సిజన్ టవర్స్ అండ్ అపార్ట్మెంట్స్ లో. జనరల్ గా మామూలుగా ఆర్డర్ డెలివరీ చేయడం పోతాడు కదా, అట్లనే పోయిండు. అక్కడ పోయిన తర్వాత ఏమైందంటే పైనకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చిండంట. ఆర్డర్ ఇచ్చినాక ఆర్డర్ ఇచ్చేసిండు, కిందికి వచ్చిన తర్వాత ఒక ఆమె అంటే వాళ్ళ ఇంట్లో పని అమ్మాయి అనుకుంటా పిలిచిందంట బ్యాక్, మళ్ళీ రమ్మని బయటికి. మళ్ళీ ఎందుకు అని చెప్పేసి అర్థం కాక పైనకి వెళ్ళిన తర్వాత అతను పిలిచి ఏంది నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, ఏమో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు అన్నాడంటే. నేనేం పిచ్చి పిచ్చి మాట్లాడినంటే ఎవరైతే డెలివరీ ఇచ్చిండో అతని పేరు వచ్చి ప్రసాద్. సో అతను డెలివరీ తీసుకుని ఊకోవాలి కదా. సో ఆ ప్రసాద్ అనే వ్యక్తి పిలుచుకొని ఏంటి ఇట్లా మాట్లాడినావు, ఆ అమ్మాయితోని పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడమంటే నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడినా అన్నా అన్నాడంట. అంతే. అన్న అన్నందుకు ఏంది నువ్వు అన్నా అని ఎట్లా పిలుస్తావు, ఎట్లా కనిపిస్తాను కంటికి, అసలు నీ అవకాశం ఏంది, అసలు నీ బతికేంది అన్నట్టుగా పిచ్చిగా అంటే లిటరల్ ఇట్లా తీసుకెళ్ళి పడేసినట్టు మాట్లాడేసరికి తర్వాత ఏమైంది, నేను అన్న అంటే తప్పే ఉంది వాళ్ళు అదేంది అనేసరికి పటపట కొట్టేసిండంట. ఫుల్ కొట్టేసేసరికి ఇంకా ఇతను పాపం ఏం చేయలేదు, బట్టలు చింపేసి మరి కొట్టిండంట. ఇంకా అతను ఏం చేస్తాడు పాపం, చిన్న వ్యక్తి అంటే వీళ్ళు పెద్ద అపార్ట్మెంట్స్ లో రిచ్ పీపుల్, వీళ్ళు అబ్బాయి జస్ట్ స్విగ్గీ చేస్తుంటే అక్కడ కొట్టడానికి కూడా అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సహకరించారు. అక్కడ ఉన్న వెళ్ళిపోతుంటే గేట్ కూడా క్లోజ్ చేసి అసలు వాళ్ళు బయట ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళనే వదిలేస్తున్నారు. అలాంటిది ఏం చేసిండు ఒక స్విగ్గీ మహా అంటే పాపం బండ్ల మీద తిరుగుతూ ఉంటారు ఎంత మంది బండ్ల మీద. రీసెంట్ అయితే ఒక కేసు అంటే రీసెంట్ గా మనం ఒక దగ్గర చూస్తే ఇన్స్టాగ్రామ్ బాగా వైరల్ అయింది. ఒక పర్సన్ అయితే సైకిల్ మీద వెళ్తున్నాడంటే, ఇంకో పర్సన్ అయితే లిటరల్ నడుచుకుంటే స్విగ్గీ డెలివరీ చేస్తున్నాడు. ఇంత కష్టపడుతున్నారు ఎవరు, ఇంటి వాళ్ళ కోసమే కదా, ఇంటి వాళ్ళ కోసం, ఉద్యోగాలు లేక ఇచ్చే జీతం కోసం ఇంటి తిరిగి డెలివరీ చేసుకుంటారు. వీళ్ళు తిండి తినారు కానీ వాళ్ళు తిండి మాత్రం డెలివరీ చేస్తారు. అంత బాగా వాళ్ళు సర్వీసే చేస్తున్నారు కదా. చేస్తున్నప్పుడు అంత కొట్టేంత క్రైమ్ ఏం చేసిండ్రు అసలు. సో అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరూ అతను ఆపేసి కొట్టిండంట. ఆ తర్వాత అతను మీడియా ముందుకు వచ్చి ఇతను అనుకోండి ఇంకా నయమైన డేరియేషన్ అట్లీస్ట్ వచ్చి మీడియా ముందుకు వచ్చి ఇట్లా నన్ను బాగా కొట్టేసినారు, మరి బట్టలు చింపేసి మరి కొట్టేసినారు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఫైల్ అయింది. సో ఈ కేసు ఏమైందంటే బిఎన్ఎస్ యాక్ట్ 126/2 అండ్ 180/1, మళ్ళీ ఎస్సీ ఎస్టీ యాక్ట్, పిఓఏ యాక్ట్ ఉంటది కదా, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్, ఈ యాక్ట్ కింద కూడా సెక్షన్స్ అనేది నమోదు పడి అతని ప్రసాద్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కేసు అనేది ఫైల్ అయింది. అయితే ఏమైందంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ స్విగ్గీ డెలివరీ బాయ్స్ అందరు కూడా మంచిగా యునైట్ అయ్యి అందరు కలిసి కూడా ఈ ఇన్సిడెంట్ ని ప్రొటెస్ట్ చేసినారు. ఇప్పుడు ఒకరికి అన్యాయం జరిగితే రేపు పొద్దున ఇంకొకరికి అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో వీళ్ళందరూ కలిసి ఇంకోసారి ఈ ఆక్సిజన్ టవర్స్ ని డెలివర్ చెయ్యం, ఇంకా ఈ అపార్ట్మెంట్స్ కి ఎలాంటి డెలివరీ చేయమని చెప్పేసి వీళ్ళందరూ మంచిగా యునైటెడ్ గా నిర్ధారించుకొని ఇంకా డెలివరీ చేయలేరు. దానికి వాళ్ళు వీళ్ళ కొట్టుకొని లిటరల్ ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు ఇంకా ఇప్పుడు డెలివరీ కాకపోతే కష్టం కదా. సో వాళ్ళు ఇంకేం చేయలేక అప్పుడు వచ్చి కాళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నారు ఇతనికి, ఈ అనిల్ అనే వ్యక్తికి వచ్చి మా అందరి తరఫున ఏదైతే యాజమాన్యం ఉందో అపార్ట్మెంట్స్ యాజమాన్యం ఉందో వాళ్ళందరూ వచ్చి కూడా ఇతనికి క్షమాపణ అడిగారు. ఈసారి ఇంకోసారి ఇట్లాంటివి రిపీట్ కావు. ఇంకోటి ఏం తెలుసా, ఈ ప్రసాద్ అనే వ్యక్తి ముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా సిమిలర్ ఇట్లానే వేరే వాళ్ళు కూడా ఇట్లనే స్విగ్గీ బాయ్స్ కొట్టిండంట, స్విగ్గీ డెలివరీ బాయ్స్ కొట్టిండంట. అంటే ఆయన ఆల్రెడీ హ్యాబిచువేటెడ్, అంటే ఆయనకి ట్రీట్ చేయడం రాదు. ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటది, పని ఏదైతే ఉందండి ఎవరు ఏ పని చేసినా ఈవెన్ ఇప్పుడు మీరు ఎవరైనా సరే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటది. మీరు అది రోడ్ వచ్చేవాళ్ళైనా సరే లేకపోతే మన ఇంట్లో చేసే పని వాళ్ళైనా సరే ఎవరికైనా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. వాళ్ళు ఫ్రీగా చేస్తలేరు, మనం ఫ్రీగా చేయించుకుంటున్నాం, మనం డబ్బులు ఇస్తున్నాం, ఆ జీతం తీసుకొని ఇస్తున్నాం. సో జీతం తీసుకొని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వదు? ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో చూడండి, చిన్న ఉద్యోగులకు కూడా చిన్న వాళ్ళకు కూడా ఏమంటారు, పని చేయించుకున్న తర్వాత ప్రతిసారి థ్యాంక్ యూ చెప్తారు. ఇక్కడ ఎక్కడైనా ఇండియాలో చూసిండ్రా
మనం ఇంట్లో పనిచేసే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం, లేకపోతే ఎక్కడైనా చిన్న స్వీపర్స్ ఊడ్చే వాళ్ళలో, లేకపోతే ఈవెన్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తారు, ఇట్లా వీళ్ళంతా మంది పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఇస్తాము, రుబాబ్సే డబ్బులు ఇస్తాం. కానీ అసలు చేసిన పనికి థ్యాంక్ యూ అని అంటామా? ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు, మన దగ్గర ఉండదు, ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తారు. అట్లా ఇక్కడ ఏంటంటే సరే నువ్వు థ్యాంక్ యూ కూడా చెప్పే పని లేదు. బట్ ఇదైతే ఏంటి, ఇంత అంటే అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయన పిలుచుకొని పోని నిజంగా అట్లా మాట్లాడుకున్నాడు, పిలుచుకొని చెప్పి పంపిస్తే అయిపోతుంది, కొట్టుడు ఎందుకు అని. సో ఈ ఇన్సిడెంట్ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎలాంటి ప్రొఫెషన్, ఎలాంటి పని అదంతా పక్క పెడితే ప్రతి ఒక్కరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే, రెస్పెక్ట్ ఇవ్వకున్నా పర్లేదు, కనీసం ఇలాంటి ఇన్సిడెంట్స్ చేయకూడదు. ఎందుకంటే అందరూ కడుపు కోసం చేసేవాళ్ళు, ప్రతి మనిషి కడుపు కోసమే కష్టపడతారు. ఎండలో పడి వానలో పడి వీళ్ళంతా డెలివరీ చేస్తున్నారు అంటే వాళ్ళ ఒక ప్రొఫెషన్ లానే, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఇదే సిమిలర్ ఇన్సిడెంట్ రీసెంట్ గా March 13th రోజు ఢిల్లీలో కూడా అయింది. రోహిత్ అనే పర్సన్ ఇది ఏంటంటే లేట్ అయిందంట, డెలివరీ లేట్. ఇప్పుడు ఢిల్లీలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి గంటలు పడుతుంది. ఆ ట్రాఫిక్ లో లేట్ అయినందుకు, సో ఆయన డెలివరీ అంటే అతను రోహిత్ అనే వ్యక్తి డెలివరీ చేయడానికి లేట్ అయినందుకు చాలా కొటేషన్ అంటే ఎవరైతే డెలివరీ తీసుకున్న అతను లేట్ అయింది. ఆయన చేతులు ఏముంది, ట్రాఫిక్ కదా ప్రాబ్లం. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఎవరి కష్టం వాళ్ళనండి, ప్రతి ఒక్కరి కష్టం రికగ్నైజ్ అనేది చేయాలి మనం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అండ్ ఇలాంటి డెలివరీ బాయ్స్ కానీ, ఏదైనా మన ఇంట్లో పని వాళ్ళని కానీ, రోడ్ సైడ్ పని చేసుకునే వాళ్ళని కానీ, ఇలాంటి వాళ్ళని మనం ఓవర్ ఎక్స్పెక్ట్ గా చూడాలి. ఎందుకంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కాదు, మనకి సర్వీస్ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు కాబట్టి అంతే విధంగా మనం కూడా వాళ్ళని థ్యాంక్ఫుల్ గా చూడాలి తప్ప ఇలా కొట్టడం, అవమానించడం అనేది చాలా తప్పు. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్.